వైఎస్ఆర్ వారసత్వ పోరు ముదిరింది. జగనన్న చీఫ్ మినిస్టర్ అయితేనే చెల్లెలు షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీకి చీఫ్. జరగబోయే రాజకీయ సమరంలో చెల్లి చేతిలో కాంగ్రెస్ కత్తి ఉంది, అన్న చేతిలోనూ ఆయుధముంది. ఎవరు ముందు తెగబడతారో తెలియదు, కానీ ఇద్దరూ యుద్ధం చేసి తీరాల్సిందే. ఎవరో ఒకరు గెలిచి నిలవాల్సిందే. ఇది అధికార దాహమా, వ్యక్తిగత కక్షల, వారసత్వ విలువల, ఆస్తుల గొడవల? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా గమనిస్తున్న విషయం జగన్ షర్మిల రాజకీయ కొట్లాటనే. మరి ఈ పోరులో పొమ్మనలేక పొగబెట్టి షర్మిలను వెళ్లగొట్టిన జగన్ పైచేయి సాధిస్తాడా? వారసత్వంలో వాటా కోసం రోడ్డెక్కిన షర్మిల గెలుస్తుందా? అసలు ఈ అన్నా చెల్లెళ్ల వైరం ఎందుకు, ఎప్పుడు, ఎలా మొదలైందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు సంతానం, వైఎస్ జగన్ మరియు వైఎస్ షర్మిల. 2009లో రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత ఆంధ్రప్రదేశ్కు వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అధిష్టానం జగన్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఇష్టపడలేదు. అంతేకాదు, వైఎస్ఆర్ మరణ వార్త విని మరణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల కుటుంబాలను కలిసేందుకు జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్రను కూడా ఆపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఆ వైఖరి నచ్చని జగన్ కాంగ్రెస్ పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేసి 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఉప ఎన్నికల్లో గెలిచాడు. తిరిగి ఓదార్పు యాత్రను కొనసాగించాడు. ఈ పరిణామాలతో ఫుల్ టైం ప్రజల్లో ఉంటున్న జగన్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారాడు. దాంతో జగన్ను అక్రమాస్తుల కేసులో 2012, 2013 మధ్యకాలంలో అరెస్టు చేసి చంచల్గూడ జైలులో పెట్టించారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు నాయకుడు కరువయ్యాడు. జగన్ వెంట ఉన్న నేతలకు కూడా ఏం చేయాలో, పార్టీని ఎలా ముందుకు నడపాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో జగన్ సలహాతో వైసీపీ పార్టీ పగ్గాలు చేతబట్టింది వైఎస్ షర్మిల. తన అన్న జగన్ ఓదార్పు యాత్రను తలపించేలా షర్మిల పాదయాత్ర కొనసాగించింది. తన తండ్రి వైఎస్ఆర్ సమాధి ఉన్న ఇడుపులపాయ నుంచి తన పాదయాత్ర ప్రారంభించింది. 14 జిల్లాలను కలుపుతూ నెల్లాళ్ల పాటు పాదయాత్ర కొనసాగించింది. సుమారు 3100 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ వాగ్బాణాలు సంధిస్తూ ప్రజల్లో వైసీపీ పార్టీ ఉనికి కోల్పోకుండా చేయగలిగింది. మరోవైపు 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన అనంతరం 2013లో జగన్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ మరుసటి సంవత్సరం అంటే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి 67 సీట్లు రావడంతో కొంచెంలో అధికారం మిస్ అయింది. 5 ఏళ్లు ప్రతిపక్షంలో కొనసాగుతూనే సంకల్పయాత్ర పేరుతో 430 రోజుల పాటు 125 అసెంబ్లీ స్థానాల్లో పాదయాత్ర చేశాడు జగన్. ఫలితంగా 2019 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గాను ఏకంగా 151 సీట్లు సాధించింది వైసీపీ. పార్టీ అధికారంలో వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ జైలుకెళ్లినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యేదాకా జరిగిన ప్రతి కార్యక్రమంలో షర్మిల పాత్ర ఉంది. పార్టీని నడిపించడానికి, బతికించడానికి ఆమె పడిన కష్టముంది. 2014 ఎన్నికల్లో షర్మిల పాదయాత్ర చేసిన 18 అసెంబ్లీ స్థానాల్లో 15 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బై బై బాబు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల చేసిన బస్సు యాత్ర వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే వైసీపీ అధికారంలోకి రావడమే ఎంతో అన్యోన్యతతో కలిసి ఉన్న అన్నా చెల్లెళ్ల మధ్య చిచ్చు పెట్టింది. ఇప్పుడు చూస్తున్న అన్నా చెల్లెళ్ల వైరానికి అప్పుడే బీజం పడింది. భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జగన్ సీఎం సీట్లో కూర్చున్నాడు. తన అన్న జగన్
తనకు ఏ పదవి అప్పజెప్తాడా అని ఎదురుచూసింది షర్మిల. ఎమ్మెల్సీ చేస్తాడనుకుంది, చేయలేదు. రాజ్యసభకు పంపిస్తాడేమో అనుకుంది, అదీ జరగలేదు. అసలు అధికారికంగా వైసీపీలో ఏ స్థానాన్ని కట్టబెట్టలేదు జగన్. దాంతో మనస్తాపం చెందిన షర్మిల క్రమంగా పార్టీకి దూరంగా ఉండడం ప్రారంభించింది. జగన్ పరిపాలనలో మునిగిపోయాడు. షర్మిల అవమానంతో రగిలిపోయింది. పార్టీలో తనకు స్థానం లేదని తెలిసాక ఆస్తిలో వాటా సంగతి అడిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు కొడుకు, కూతురు ఇద్దరికీ ఆస్తిలో సమానంగా పంచుతానని చెప్పేవాడు. కాని ఆయన హఠాత్ మరణంతో ఆస్తి విషయం అలాగే ఉండిపోయింది. ఆస్తిలో వాటా కోసం తండ్రి చెప్పిన మాటనే గుర్తు చేసింది షర్మిల. ముఖ్యంగా సాక్షి సంస్థలో భారతీ సిమెంట్ కంపెనీలో అప్పటికే వైఎస్ జగన్ భార్య భారతి వాటి వ్యవహారాలను చూసుకుంటోంది. అక్కడ ఆశించిన సమాధానం రాలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తన అన్న జగన్కు పూర్తిగా దూరమైంది షర్మిల. షర్మిల రాజకీయ నేతగా అవతరించాలనుకుంది. కాని ఆంధ్రాలో రాజకీయం చేయాలంటే అన్న అనుమతి కావాలి. దాంతో 2021లో వైఎస్ఆర్ టీపీని ఏర్పాటు చేసి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అయింది. తొందరగానే తెలంగాణ ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకుంది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ను దొరగా, కేటీఆర్ను చిన్న దొరగా సంబోధిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శించింది. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులను కూడా విడిచిపెట్టలేదు. అయితే 2024 ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని సీట్లలో పోటీ చేస్తున్నామని ప్రకటించిన షర్మిలకు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండాలని ప్రతిపాదన చేసింది కాంగ్రెస్. రాజకీయంగా ఎదగాలంటే ఒంటరిగా పోరాడే కంటే జాతీయ పార్టీ అండ ఉంటే మరింత మంచిది అనుకుందో ఏమో, లేక తన అన్నను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీనే సరైనది అనుకుందో ఏమో. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి వైఎస్ జగన్ పరిపాలనను చీల్చి చెండాడుతోంది. వైఎస్ షర్మిలకు తన జగన్పై చాలా కోపముందనేది చాలాసార్లు బహిర్గతమైంది. వైఎస్ఆర్ టీపీ ప్రకటించిన అనంతరం ఓ ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఆస్తుల పంపకాల్లో తేడా వచ్చిందనే విషయం బయటపెట్టింది. రోడ్లు బాగా లేవంటూ, పరిపాలన బాగా లేదంటూ పరోక్షంగా వైసీపీ నేతలను ఎన్నోసార్లు దెప్పిపొడిచింది. మొన్నటికి మొన్న తన కొడుకు నిశ్చితార్థానికి హాజరైన జగన్ తనతో ఫోటో దిగేందుకు షర్మిలను పిలిచినా పక్కన నిలబడేందుకు ఇష్టపడలేదు. జగన్ ప్రత్యర్థులందరినీ ఆహ్వానించి సంబరపడింది. ఇక ప్రస్తుతం ఏపీలో సభలు, సమావేశాలు, యాత్రలు చేస్తూ జగన్ పరిపాలనను ఎండగడుతోంది. సొంత అన్నను లెక్క చేయకుండా విమర్శలు చేస్తున్న షర్మిలను వైసీపీ నేతలు ఏం చేయబోతున్నారు? యాత్రను అడ్డుకుంటారా? ప్రతి విమర్శలతో ఎదుర్కొంటారా? జగన్పై షర్మిల మరిన్ని వ్యక్తిగత విమర్శలకు దిగబోతుందా? జగన్ కనుసైగ చేస్తే షర్మిల కుటుంబం ఏమైపోతుంది? బ్రదర్ అనిల్ బతికేమవుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ తెలుగు ప్రజల్ని తెగ తొలిచేస్తున్నాయనుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.